చౌదరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. సార్ ప్రధానంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు చూశారు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఓకే, బాలయ్య కృష్ణ గారు మాట్లాడుతూ నేను ఒక దానిలో జగన్మోహన్ రెడ్డి గారు పోతారు, చచ్చిపోతారు అనే విధంగా మాట్లాడారు. ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు అని చెప్పి మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు మొదట మీకు మన మాట ప్రేక్షకులకి వైఎస్ఆర్సీపీ నేత మోహన్ రెడ్డి గారికి, జనసేన నేత మిత్ర అనలిస్ట్ సత్యం గారికి కూడా నమస్కారం. రాష్ట్రంలో ఎండలు వేడెక్కినట్లు రాజకీయాలు కూడా బాగా వేడెక్కుతున్నాయి. చివరికి వ్యక్తిగత దోషాలకు ఎప్పుడు వెళ్తారంటే విషయం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా పెట్టుకుంటారు. ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్ట్ పైన విధానం పైన మాట్లాడండి అంటే బాగుంటుంది. మేము 5 ఏళ్ళు పరిపాలించాం, 5 ఏళ్ళ 1 నెల అవుతుంది, ఈ సంవత్సరాల్లో ఇన్ని 5 ఏళ్లలో మేము సాధించాము, ఇది ఇచ్చాము అని చెప్తే ప్రజలు కూడా ఆనందపడతారు, సంతోషపడతారు. వస్తానే స్టేజ్ పైకి వస్తానే దుశ్చర్యము, నేను అర్జునుడిని, మీరు కృష్ణులు, నన్ను ఆశీర్వదించండి, మీ దీవెనలు దేవుడి దయతో నేను ముఖ్యమంత్రి అయ్యాను, అలాగే 99.5% నేను చెప్పిన హామీని అమలు చేసేసాను. ఈ 4 అబద్ధాలు, నోరు తెలిసిన అబద్ధాలు మాట్లాడితే ఫేక్ న్యూస్. ఈ మొత్తం అబద్ధాల కింద మేము ఆడుకున్నాం. ఎందుకంటే 750 హామీల్లో కనీసం 80% అమలు చేయాల, పూర్తిగా తొగలు దొక్కేశారు. దీన్ని చెప్పకుండా పవన్ కళ్యాణ్ భార్యలో నేను ఆ పదాలు ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు, అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. బాబు గారి యొక్క వ్యక్తిగత జీవితం, లోకేష్ గారి వ్యక్తిగత జీవితాలు మాట్లాడడం దేనికి, ఏం అవసరం? వాళ్ళ నామ జపన చేయకపోతే నిద్రపడదా, లేదా వాళ్ళ గురించి మాట్లాడకపోతే అన్నదే కదా. మీరు తెలుగుదేశం పార్టీలు ఇచ్చేసారు, మేము వైఎస్ఆర్సీ పార్టీ మేము ఇచ్చేసాం. చెప్పండి, వీళ్ళైతే వేది తీసుకోరండి, పిలుస్తారు, అందరూ ఇంటి కూర్చొని చేతికి మాట్లాడడం, అంతేగాని దోషులు దిగడం. పైగా ఈ మధ్య కాలంలో లక్ష్మీనాథ్ గారు చాలా బాధ కలిగించే అంశం ఏంటంటే 29 రాష్ట్రాల్లో ఏది జరగట్లేక రాళ్ళ గొడవలు, ఇది నాకు అర్థం కాలేదు. మా మీద రాళ్ళేయటం, మా ముఖ్యమంత్రి మీద రాళ్ళేయటం, జనసేన మీద రాళ్ళేయటం, ఈ రాళ్ళ గోళ ఇది నాకు అర్థం కాలేదు. రాయిలేసేటప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద రాయేస్తే తన్ను తాను కాపాడుకోలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలడా చెప్పండి మీరు? సొంత చెల్లెళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ మా చిన్నాన్న రక్తం అంటే వివేకానంద రక్త పునాదుల్లో ఉంది, కోడికత్త రక్త పునాదుల్లో ఉంది అని వాళ్ళు చెప్తుంటే ఫ్యాక్షనిజమా, లేదంటే రౌడీజమా, లేదా గుండాయిజమా, లేదంటే శవరాజకీయాలా, లేదంటే హత్య రాజకీయాలా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు. తను ఎక్కున్న వాహనం పైన బుల్లెట్ ప్రూఫ్ ఉన్న చౌదరి గారు ఒక క్వశ్చన్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తున్నారా ఏంటి అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాల్లో ప్రప్రథమంగా జరిగిన హత్య ఇది ఒకటేనా, అంతకుముందు ఇంకేమైనా జరిగినాయా? టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఏమైనా జరిగినాయా? అంతకుముందు హత్యలకు ఏమైనా కారకులు ఉన్నారా? ఎవరూ లేరా? ఇదొకటే ఫస్ట్ హత్య కాదు కదా, దానికి ఏం చెప్తారు? ప్రజల్లో అది కూడా అడుగుతున్నారు సార్. మంచి ప్రశ్న వేశారు. హత్య రాజకీయాలకి చాలా దూరం తెలుగుదేశం పార్టీ. అయితే రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చనిపోయారో ఇంతకీ ఎవరికి తెలియదు, వాళ్ళు తెలిసేమో మాకు తెలియదు. అలాగే రాజారెడ్డి ఎందుకు చనిపోయారో మాకు తెలియదండి. మాకు ఎలా చంపారో ఎలా చేశారో కూడా అది కూడా నాకు తెలియదు. మళ్ళా ఈ మధ్య వివేకానంద చనిపోయారు, దానికి ఇంతవరకు ఎవరు చనిపోయారో తెలియదు. టోటల్ ఒకే ఫ్యామిలీ, ఎదురుంటి సందింటి గారి ఫ్యామిలీలో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. దానికి దోషులు దొరకట్లేదు, పట్టుకున్నాడు చేసినోడు పట్టుకోమంటే పట్టుకోవట్లేదు. చివరికి తల్లి కూడా ఈ ఎలక్షన్ గొడవల్లో నా ప్రాణం పోతుందని భయంతో అమెరికా వెళ్ళింది. సొంత చెల్లెళ్ళు మొన్న భయపడి పక్క రాష్ట్రంలో ఉన్నారు. అంటే ఈ ఫ్యాక్షనిజానికి పరాకాష్ట నాకు అర్థం కాలేదు. ఎందుకు మీరు మా కుటుంబ సభ్యులు, మా తెలుగుదేశం కూడా ఇదే ఉన్నారు కదా, అడిగి పోలేదు కదా, మేమే విడిపోలేదే, తల్లి చెల్లిని విడిపోలేదే, చివరికి గౌరవ దేశ పదవి తీసేశారు కదా. నేను అడిగే స్టేట్ గా వైఎస్ఆర్సీ పార్టీని ఒకటే, మీరు సొంత కుటుంబ సభ్యులు కూడా న్యాయం చేయలేని వాళ్ళు, వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకోలేని వాళ్ళు రాష్ట్ర ప్రజలు మీకు ఎట్లా ఓట్లు వేస్తారు? అందుకే మీరు మా మీద దాడి చేస్తున్నారు. మీరు ప్రజల పట్ల, ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల నిబద్ధతో మాట తప్పం మడప తెప్పం అని నేను ఇంకోటి విశ్వసనీయదని చెప్పాను. ఈ 3 తొమ్మిది ఎక్కేశారు కదా, ఏ హామీ నెరవేర్చో చెప్పండి మీరు? మా మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఈరోజు ఉపన్యాసం చెప్పారు, సంతోషం, ఆయన పార్టీ నాయకుడు కాబట్టి ఆయన చెప్పుకోవాలి. అయితే అమలు చేసిన చెప్పండి అంటే చెప్పట్లేదు కదా. మద్యపాన నిషేధం కావచ్చు, సిపిఎస్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, పింఛన్ కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, అనే డాక్టర్ 0% రుణమాఫీ కావచ్చు, రాజధాని కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, డ్రోన్లు కావచ్చు, కడప శిల్పాయన కావచ్చు, ఇన్ని ఎత్తుకుంటే మేము 85% చేయలేని ముట్టుకుంటుంటే 99.5% చేసామని చెప్తుంటే రాష్ట్రంలో ఒప్పుకోవట్లేదు కదా. మేము అడిగేది అదే. రాయల దాడులు, ఈ దాడులు పక్కన పెడదాం, కాసేపు రాష్ట్రం గురించి మాట్లాడదాం. రాష్ట్రం ముఖ్యమైన ప్రధాన పాయింట్లు ఏంటంటే అభివృద్ధి కదా.
అలాగే మీరు సంక్షేమం చేశారు అన్నారు కదా, దేనికి సంక్షేమం చేశారు? ఎవరు డబ్బులు తీసుకు సంక్షేమం చేశారు? రాష్ట్ర ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు మా పప్పుల బిల్లల కింద పంచారా? ఈ అప్పులు కట్టాల్సింది ఎవరు? మాకు మీద ఇప్పుడు డబుల్ త్రిబుల్ పనులు వేసేది ఎవరు? మీరు ఉదాహరణ చిన్న లెక్క చెప్తారు సార్. ఒక ఆటో డ్రైవరు రోజుకి 500 రూపాయలు డీజిల్ పోసుకుని తోలితే నెలకు ఇతర రాష్ట్రాలకి ఈ రాష్ట్రాన్ని పోల్చుకుంటే 3000 రూపాయలు అదనంగా కడతాడు. 12 మూడు ఎంత? 36,000 ఎంత అవుతుంది? 10,000 అతనికి ఆటో మిత్రుల కింద ఇస్తారు. 26,000 దుబ్బేస్తాను వీళ్ళు. కరెంటు బిల్లు 300 వస్తా ఉంటే 3,000 అయిపోయింది. మా డబ్బులు మాకే ఇచ్చి వసూలు చేసుకొని మీరు సంక్షేమం అని చెప్తే లెక్కల పక్కన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. అమ్మా అక్క చెల్లెలారా, అకౌంట్ చూడండి, పాస్బుక్ చూడండి, మీ యొక్క SBI అకౌంట్ చూడండి, బ్యాంక్ అకౌంట్ అన్నారు. చూసుకున్నాం సార్ అకౌంట్. గతంలో మా దగ్గర 50,000 ఉండేది, ఇప్పుడు 50 పైసలు కూడా. ఇంటి పనులు పెంచేశారు, చట్ట పనులు పెంచేశారు, కరెంట్ ఛార్జీలు పెంచేశారు, బస్ ఛార్జీలు పెంచేశారు. మీకు కట్టింది సరిపోతుంది మా డబ్బులు అంటాం. మళ్ళీ మీరు మా దగ్గర 50,000 తీసుకుంటారు, 10,000 పెంచి వేస్తారు. మీరు 40,000 ఏమైంది? ఈ లెక్కలను చూసేసారు జనాలు. బుడదభిషేక్ మారిపోయింది. మీరు దేవుడి దయతో ప్రజల దీవులతో ముఖ్యమంత్రి అయ్యారు. మీ దేవుని ప్రజలు లేవని చెప్పేశారు. ఇంకో మాట కూడా అన్నారు, మా పథకాలన్నీ చేరితేనే ఓట్లేయండి. పథకాలు చేరలేదు కదా మాకు, వాళ్ళ చేరుండి బాధలు ఎందుకు? ఓటం బయటతో ఫ్రస్ట్రేషన్తో కోపంతో మాటలు కరెక్ట్ కాదు. ఓకే చౌదరి గారు, మీ దగ్గర మళ్ళీ వస్తాను. మనతోటి జనసేన అధికార ప్రతినిధి కళావతి గారు ఉన్నారు, అడ్వకేట్. ఓకే చౌదరి గారు, ప్లీజ్ కంటిన్యూ సార్, 1 minute. ఇప్పుడేమంటే అంటే మీరు ఓటం బయట మా మీద విమర్శలు చేస్తారని మాట్లాడించుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 70 సార్లు 8 సార్లు మార్చారు వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా. మేమనం ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించినా తప్పే. అది మోహన్ రెడ్డి గారు కౌన్సిలింగ్ వచ్చేది 100% రాంగ్. రాజకీయాల్లో అది ఒక రకమైన విధానం, కట్టబడిన విధానం కాదు. మీరు సౌత్రభావంతో ఫ్రెండ్షిప్ నేరంతో రాజకీయంగా చేయండి, అంతేగాని దోషులు దిగడం, దాడులు చేయటం, హత్య రాజకీయాలు చేయటం అనేది దీని ద్వారా రాష్ట్రంలో పరిపాలన చేస్తాం లేదా రాష్ట్రం మేము వెళ్తామని చెప్పేది మాత్రం ప్రజలు అంగీకరించారండి. ప్రధానంగా ఈ రక్తపాతం అనేది, హత్య రాజకీయాలు అనేది రాష్ట్ర ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది, 30 రోజులు ఉంది ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. నిజాయితీగా పోలీసు అధికారులు మార్చండి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి దోషులు పట్టుకోవాలి. రాళ్ళ దాడులు ఆ ఎస్పీని మార్చలేదు, కలెక్టర్ మార్చలేదు. గతంలో చంద్రబాబు గారిని దాడి చేస్తే తిరుపతిలో అప్పుడున్న 2 ఎస్పీని కలెక్టర్ మార్చేసాం మేము. అది ప్రోటోకాల్ పరిస్థితి కదా. అది కూడా చేయకుండా మీరు దోషులు పట్టుకోలేక టీములు వేసామని చెప్పారు. ఎవరు పడుకున్నా తెలియట్లేదు. చివరికి తెలుగుదేశం వాళ్ళు చేయించండి అని చెప్పి దౌర్జన్యం కుట్టి వాళ్ళ దగ్గర ఉపయోగించడానికి ప్రయత్నం చేశారు. అది కూడా పేపర్లో టీవీలో వచ్చింది. సో ఇటువంటి రాజకీయాలు, కుట్రపూర్తి రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు చేసి న్యాయబద్ధం కాదు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశించరు. మేము 3 పార్టీలు కలిసి జరిగే మా ప్రణాళికల్లో కానీ, మా ప్రదర్శనలు కానీ, మా బహిరంగ సభలో కానీ మేము ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు సమాధానం రావట్లేదు. ఇంకైనా మీరు మారండి, రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాను దక్కించుకోండి. లేకపోతే రాష్ట్ర ప్రజలు ఇప్పటికే రగిలిపోతున్నారు, అప్పుల బాధలు బాగా కష్టాల్లో ఉన్నారు, పక్క రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి కూడా